ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన పాఠం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఎదుర్కొన్న శోధనలు, ఆయన బహిరంగ పరిచర్య. గలిలయ తీరాన ప్రభువు నలుగురిని ఉద్దేశించి నన్ను వెంబడించండి అని పిలవటం. ఈ విషయాలు సావధానంగా 1వ వచనం నుండి వినండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. తన బహిరంగ సేవ ప్రారంభించడానికి ముందు యేసు బాప్తిస్మము తీసుకున్నాడు, నీతిని నెరవేర్చాడు. తండ్రి, పరిశుద్ధాత్మ కుమారుని బాప్తిస్మాన్ని తిలకించారు, ఎంతో ఆనందించారు. ఇప్పుడు యేసు ప్రభు 3 శోధనలను ఎదుర్కోబోతున్నాడు. శోధన అంటే పరీక్ష. బాప్తిస్మం పొందగానే శోధన. ఇది సైతానుతో యుద్ధం. అది బాప్తిస్మ నీతి. ఇక్కడ యుద్ధనీతిని ప్రభువు నెరవేర్చబోతున్నాడు. పాత నిబంధనలోని ఏలియాను చూడండి. కర్మెలు పర్వతముపై ఘన విజయం సాధించి ఎంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు యెజెబెలు ఏలియాను చంపాలని చూచింది. ఏలియా ఈ వార్త విని ఎంతో భయపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. అదొక శోధన. శోధన పరీక్షలో గెలవడం, శోధన పోరాటంలో విజయం మనకు ధైర్యాన్ని, నిరీక్షణను, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. శోధన పాపం కాదు. శోధనకు లొంగటం, ఓడిపోవడం పాపమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందుతాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరినీ శోధించడు. గనుక ఎవడైనా శోధించబడినప్పుడు తన స్వకీయమైన దురాశ చేత ఈడోబడి మరులుగొల్పబడిన వాడై శోధించబడతాడు. సైతాను శోధించి మనల్ని పడగొట్టాలని చూస్తాడు. శోధనలో జయించిన వానికి జీవకిరీటం దొరుకుతుంది. శోధనలోని ప్రమాదాన్ని గుర్తించారా? లోకమును జయించే విజయం మన విశ్వాసమే. యేసు ప్రభువు శోధనలను జయించినవాడై విశ్వాసులకు మాదిరి వరవడి ఏర్పరిచాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినా ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి శోధించబడడం మనకు విజయ రహస్యం ఉపదేశించడానికే. ఏదెను తోటలో ఆదాము హవ్వలు శోధనలో ఓడిపోయారు, గాని యేసు ప్రభువు గెలిచాడు. యేసు విజయం మన విజయమే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలిగొనగా అప్పుడే శోధన మొదలైంది. ఆయన ఆకలిగొన్నాడు. సరిగ్గా అప్పుడే శోధకుడు తారసిల్లాడు. అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లు రొట్టెలవ్వాలని ఆజ్ఞాపించు. ఇదొక సవాలుగా విసురుతున్నాడు. ఆకలిగొన్న నీవు దేవుని కుమారుడుగా ఎందుకు బాధపడాలి? ఆజ్ఞాపిస్తే రాళ్లు రొట్టెలవుతాయి గదా. తండ్రి రొట్టెలు పెట్టకపోతే నీవే స్వతంత్రంగా రొట్టెలను ఆజ్ఞాపించగలవు గదా. ఇది శోధన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు శోధనను ఎదుర్కొన్న విధానం చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు.
సైతాను మాట కాదు, యేసు తండ్రి మాటే వింటాడు. యేసు లేఖనము ఎత్తి చూపుతున్నాడు. రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంతో యేసు శోధనను ఎదుర్కొన్నాడు. ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ప్రియశ్రోతలు, సైతానీయ శోధనలను జయించాలి అంటే మనకు దేవుని వాక్యమే సాధనం. ఈ పోరాటంలో వాక్యాయుధాన్ని ప్రయోగించాలి. లోకజ్ఞానం ఎందుకూ కొరగాదు. ఆకలిగొన్న వానికి అన్నం అవసరమే. ఈ వాస్తవాన్ని ఆధారం చేసుకుని సైతాను శోధిస్తాడు. ఇది శరీరాశ అనే శోధన. ఆకలిగొనడం తప్పు కాదు గాని ఆకలికి సైతాను పెట్టే తిండి తినకూడదు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో సైతాను సర్పం శరీరాశతో ఆదాము హవ్వలను శోధించాడు. నిషిద్ధ ఫలాన్ని సైతాను ఈ రోజున యువతీ యువకులకు తినిపిస్తున్నాడు. విపరీతమైన శరీరాశలకు లోనై ప్రజలు పాపం చేస్తున్నారు. శోధనకు లొంగిపోతున్నారు. తండ్రి అయిన దేవుడు చెప్పింది ఇచ్చింది మనకు జీవప్రదం. అంతేకాని సైతాను మాట విని చెడిపోకూడదు. రాళ్లను రొట్టెలుగా మార్చే విధానం సైతానీయమైనది. దేవుని మహిమను దొంగిలించటం సైతాను నీకు నేర్పాలని చూస్తాడు. లొంగిపోవద్దు. దేవుడు తినమంటే తిని బ్రతుకు, వద్దంటే తినకపోయినా బతుకుతావు. గనుక నిన్ను బతికించేది తిండి కాదు, దేవుని మాట, తండ్రి నోటి మాట. శరీర శోధనలో ప్రభువు అఖండ విజయం సాధించాడు. సైతాను రెండో శోధన తెచ్చి యేసును ఎదుర్కొంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉంది. శ్రోతలు వింటున్నారా? అది దేవాలయ శిఖరం, 450 అడుగుల ఎత్తు. అక్కడ్నుంచి ఎవరైనా కింద పడితే కింద దేవాలయ ప్రాంగణంలోని జనసమూహం మధ్యలో పడతాడు. యేసు ప్రభు అలా జనం మధ్య పడ్డాడు అంటే అది ఆయనకు అవమానం. దేవాలయ శిఖరాగ్రం నుంచి దూకు, నీకేమీ ప్రమాదముండదు అంటూ సైతాను దేవుని వాక్యాన్ని ఏకరువు పెడుతున్నాడు. 91వ కీర్తన 11-12 వచనాలను సైతాను ఉటంకిస్తున్నాడు. వాక్యాన్ని కొంచెం మార్చి దానికి మరికొంచెమేదో చేర్చి వాక్యానికి వక్రభాష్యం చెబుతాడు సైతాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. సైతాను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి అనే మాటలను కత్తిరించి వేశాడు. ఇది నిజమా? దేవుడిలా చెప్పాడా అంటూ దేవుణ్ణి గురించి ఆదాము హవ్వలకు సైతాను పెద్ద అబద్ధమే చెప్పాడు. దేవుడు చెప్పందే శిఖరం మీద నుంచి ఎందుకు దూకాలి? దేవుని మార్గములో నడిస్తేనే దేవుని కాపుదల, లేకపోతే నాశనం. ఈ ఆంతర్యాన్ని కప్పిపుచ్చుతూ సైతాను చెప్పిన మాటల్లో ఎంతో మోసముంది. జనాకర్షణకు చౌకబారు పద్ధతులను వాడడం సైతాను శోధనకు లొంగడమే. ప్రభు సైతాను దుర్బోధను ఖండిస్తూ వాక్యంలో నుంచే మాట్లాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. సైతాను యేసుతో అంటున్నదేమిటి? చౌకబారు అద్భుతాలు చేసి జనాన్ని రాబట్టు, గొప్ప మతనాయకుడివై పేరు ప్రఖ్యాతులు గడించు, శిలువ చావు నీకు వద్దు అనే దుర్బోధ సైతాను ప్రసంగ ధోరణి. శిలువలేని సేవ విలువలేనిది. దేవుని రాజ్యాన్ని శిలువ లేకుండా కట్టలేము. యేసును శిలువ మార్గం నుంచి తప్పించడానికి సైతాను చేసే విఫల ప్రయత్నాన్ని గుర్తించండి. శిలువ దాకా వెళ్లకుండా యేసును బాల్యంలోనే హతమార్చడానికి సైతాను హెరోదును వాడుకుందామనుకున్నాడు. కాని అది హెరోదుకే బెడిసి కొట్టింది. దేవాలయ శిఖరం మీద నుంచి దూకి చావడం
సైతాను పన్నాగం. దూతలను పంపకపోతాడా అనేది దేవుణ్ణి శోధించినట్లవుతుంది. ఇక మూడో శోధన మానసికం. మొదటి శోధన శారీరకమైతే రెండో శోధన ఆధ్యాత్మికం, మూడోది మానసికం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు. మరల అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అన్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిస్తాను. శ్రోతలు గమనించండి, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దేవుని రాజ్యాన్ని స్థాపించటానికే. లోకరాజ్యాల ఐశ్వర్యం చూపి సైతాను యేసును శోధిస్తున్నాడు. లోకరాజ్యాలు వాటి ఐశ్వర్యము నీకు సునాయాసంగా లభించే మార్గం చూపుతాను అంటున్నాడు సైతాను. ఏమీ లేదు, నాకు దండం పెట్టు, నన్నారాధించు, ఈ లోకరాజ్యాలను నీకిస్తాను, నేను లోకానికి అధిపతిని అంటున్నాడు. సైతాను అధిపతి, లోకాధికారి సైతాను. అతడు తనకు నమస్కరించే వారికి లోకరాజ్య ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. ఆదాము హవ్వలు పాపదాస్యంలో పడిపోయినప్పుడు సైతానుకు అధికారం కట్టబెట్టిన వారయ్యారు. లోకరాజ్యములను సైతాను స్వాధీనం చేసుకున్నాడు. మానవుడు సైతాను చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు. యేసు రాజీ పడడు గనుక మనం కూడా లోకాధికారితో రాజీ పడకూడదు. దానియేలు రాజీ పడలేదు, తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. మనల్ని బట్టి దేవుని పరిశుద్ధ నామము దూషణ పాలు కాకూడదు. మనము బతికినా చనిపోయినా ప్రభువు వారమే. యేసు సైతాను సలహాను తిప్పికొట్టాడు. వాక్యముతోనే సైతాను నోరు మూయించాడు. సైతాను వేసిన అస్త్రానికి యేసు మహాస్త్రాన్ని సంధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు సైతానుతో అన్నాడు, సైతానా పో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయననే సేవించాలి అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనంలో నుంచి ప్రభువు మాట్లాడుతున్నాడు. సైతానుకు దేవుని వాక్యంలోని వచనాలెన్నో తెలుసు. సైతాను బైబిలు వచనాలను వల్లించగలడు. ఈ విధంగా అమాయకులైన విశ్వాసులను మోసం చేస్తాడు. గత శోధనలో యేసును మతనాయకుడి అవు అన్నాడు. మూడో శోధనలో రాజకీయ నాయకుడై పోమంటున్నాడు. శారీరక ఆధ్యాత్మిక శోధనల్లో ప్రభువు దేవుని వాక్యాన్నే చూపుతున్నాడు. గేయకారుడైన దావీదు 119వ కీర్తన 165వ వచనంలో అన్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లడానికి కారణమేమీ లేదు. కీర్తన 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం నీలో నాలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యానికి విధేయులమైతే సైతానును ఎదిరించగలం, సైతానును తరిమి కొట్టగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అపవాది కొంతకాలమే ఆయనను విడిచిపెట్టాడు. ఆ తరువాత సైతాను అడపాదడపా ఆయనను శోధిస్తూనే ఉన్నాడు. శోధనలో నెగ్గిన ప్రభువుకు దేవదూతలు పరిచర్య చేయటం ఎంతైనా ఆకర్షణీయమైన సన్నివేశం. ఈ దేవదూతల పరిచర్య రక్షణ అనే స్వాస్థ్యమును పొందిన మనందరికీ అందుబాటులో ఉంది. 3 శోధనల ఘట్టం ముగిసింది. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయి. గమనించండి, సైతాను మనల్ని ఎప్పుడైనా శోధించవచ్చు. ప్రమత్తంగా ఉండవద్దు. సైతాను కుయుక్తులను పసికట్టాలి. సైతాను కూడా దేవుని వాక్యం తెలుసు. సైతాను దేవుని వాక్యాన్ని చూపెట్టి పెడతోవ పట్టిస్తాడు. రాజీ ధోరణిని సైతాను నీలో ప్రకల్పన చేస్తాడు. విశ్వాసి ఎన్నడూ రాజీ పడడానికి వీల్లేదు. ప్రతి శోధనలో మనం దేవుని వాక్యముపై ఆధారపడాలి, గెలవాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే
పాపం నీకు దూరమవుతుంది. పాపం చేయకుండా దేవుని వాక్యం హృదయములో నిలిచి ఉండేలా చూసుకోవాలి. సైతానులాగా దేవుని వాక్యానికి ఏదీ చేర్చకూడదు, దాన్ని ఏమాత్రమూ మార్చకూడదు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. మనుష్యుడు జీవాహారమైన దేవుని వాక్యము చేతనే బ్రతుకుతాడు. మన దేవుడైన ప్రభువునే ఆరాధించాలి. మరి దేనిని ఎవరిని ఆరాధించకూడదు. ఆయనే పూజార్హుడు, స్తోత్రార్హుడు. శోధనలో పడకుండా నిలిచి ఉండాలి. మత్తయి సువార్త 4:12 యోహాను చెరపట్టబడ్డాడని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళాడు. యోహాను బోధలు ఆ కాలంలో ప్రజలకు చాలా బాధగా ఉండేవి. ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్లు చెప్పే ప్రవక్త బాప్తిస్మమిచ్చే యోహాను. ఎవరికీ భయపడేవాడు కాదు. చివరికి రాజుకు కూడా అతడేమాత్రమూ భయపడలేదు. యోహాను బోధలు రాజాగ్రహానికి గురి అయ్యాయి. యోహానును చెరసాల నిర్బంధంలో ఉంచాడు. అప్పుడు యోహాను గలిలయకు వెళ్ళాడు. గలిలయ ప్రాంతం యేసు పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యమైన స్థలం. పాలస్తీనాలోని 3 పరగణాల్లో గలిలయ ఒకటి. ఆ 3 పరగణాలు ఏవనగా యూదయ, సమరయ, గలిలయ. ఉత్తరము నుండి దక్షిణం వరకు 30 కిలోమీటర్లు, తూర్పు నుండి పడమరకు 50 కిలోమీటర్లు. హెర్మోను కొండకు ఉత్తరాన ఉన్న ప్రాంతమిది. దీనికి పశ్చిమంగా, తూర్పుగా సరిహద్దులు ఏవనగా మధ్యధరా సముద్రము, యోర్దాను నది. గలిలయలో యూదులు, అన్యులు కలిసి జీవిస్తారు. యెహోషువ దండెత్తిన తరువాత చాలా కాలం ఈ దేశంలో కనానీయులు ఎక్కువగా నివసించారు. దీనిని అందుకే అన్యుల గలిలయ అంటారు. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 9:1 మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాడు. అన్యజనుల గలిలయ అనే పేరు పొందిన ఈ ప్రాంతంలో కొండలు, వ్యవసాయము సాగు చేసే ప్రాంతాలుండేవి. గలిలయ ప్రాంతంలోనే యేసు ప్రభు తన బాల్యాన్ని గడిపాడు. ఒక్క ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన శిష్యులందరూ గలిలయులే. యేసు ప్రభు చేసిన అద్భుతాలు 33లో 25 అద్భుతాలు గలిలయ ప్రాంతంలోనే జరిగాయి. గలిలయలోని కానా అనే ఊరిలో యేసు ప్రభు తన మొదటి అద్భుతం చేశాడు. కపెర్నహూములో గలిలయ పట్టణం. ఇది యేసు ప్రభు సేవా కేంద్రం. ప్రభువు చెప్పిన 32 ఉపమానాలలో 19 ఉపమానాలు గలిలయలోనే ఆయన ప్రబోధించాడు. గలిలయ యేసు ప్రభు సేవా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశమని చెప్పవచ్చు. యోసేపు ఇప్పుడు నజరేతును విడిచిపెట్టాడు. నజరేతు యేసు పెరిగిన ఊరు. యోసేపు మరియలు కాపురమున్న ఊరు ఇదే. ఈ ఊరు గలిలయ కింది భాగంలో ఉంది. నజరేతు జబులూను సరిహద్దు ప్రాంతం. నజరేతులో ఆయన బాల్యమంతా గడిచింది. అయినా నజరేతు ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందడు అన్న లోకోక్తి ప్రకారం ఇది జరిగింది. తన పరిచర్యను కపెర్నహూములో ప్రారంభించేటందుకే యేసు నజరేతులో నివసించాడు. కపెర్నహూము ఒక పట్టణం. అందులో అధిక సంఖ్యాకులు నివాసమున్నారు. చాలామందికి దేవుని వాక్యం చెప్పాలని, వారిని దేవుని వైపునకు మరల్చాలని యేసు ప్రభు తన కేంద్రాన్ని కపెర్నహూముకు మార్చాడు. కపెర్నహూములో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. గలిలయ సముద్ర తీరానికి కపెర్నహూము చాలా సమీపంగా ఉండేది. మత్తయి సువార్త 4:13-16 వరకు. నజరేతును విడిచి జబూలూను, నఫ్తాలి అనే ప్రాంతాలలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురమున్నాడు. జబూలూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించే గలిలయ. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచారు.
మరణ ప్రదేశములో మరణఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించింది అని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరటానికే అది జరిగింది. ఆ ప్రాంతాలలో నివసించే అన్యజనులను వెలిగించటానికే యేసు ప్రభువు వచ్చాడు. ఒక ప్రాంతమని, ఒక దేశమని కాదు, లోకంలోని ప్రజలెందరో మరణఛాయలో, అంధకారంలో జీవించేవారిని యేసు వెలిగించటానికే వచ్చాడు. మన దేశంలో మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యం విని చూచి ప్రజలు దేవుని వైపుకు తిరగాలి. అదే దేవుని చిత్తం. సోదరీ సోదరులారా, గలిలయ అనేది హీబ్రూ పదం. గలీల్ అంటే వర్తులాకారం అని అర్థం. లోకంలోకి రాజమార్గాలన్నీ గలిలయ గుండానే వెడతాయి. యూదయ మారుమూలలో ఉంది. గలిలయ నుంచి లోకంలో నలుమూలలకు మార్గాలేర్పడ్డాయి. గలిలయ అంతర్జాతీయ కేంద్రం. ఆషేరు, నఫ్తాలి, జబులూను గోత్రాలకు వచ్చిన వాటాలు గలిలయలో ఉన్నాయి. యేసు ప్రభువు తన సేవా కేంద్రాన్ని కపెర్నహూములో ఏర్పరచుకున్నాడు. తాను యెరూషలేముకు వెళ్లి సిలువ వేయబడే వరకు అక్కడే ఉండి సేవ చేశాడు. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు ఇందులో ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వచనం వరకు ప్రభువు కపెర్నహూమును గద్దిస్తూ అన్నాడు, కపెర్నహూమా, కపెర్నహూమా, ఆకాశము వరకు హెచ్చింపబడతావా, పాతాళము వరకు దిగిపోతావు, జాగ్రత్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప, తండ్రి అయిన దేవుని అపార ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.